2026 రాబోతుంది. అంటే కార్ ప్రైజెస్ ఇంకా ఎక్కువగా పెరగబోతున్నాయి. ఇది ప్రతి ఇయర్ రిపీట్ అయ్యే ఒక ప్యాటర్న్. న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే కార్ బ్రాండ్స్ ప్రైజెస్ పెంపుని అనౌన్స్ చేస్తాయి. కానీ అసలు ప్రశ్న ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ రోజు నేను చెప్పబోయే కారణాలు వింటే మీరు కూడా షాక్ అవుతారు. మొదటి కారణం కంపెనీస్ చెప్తాయి ఇన్పుట్ కాస్ట్ పెరిగింది అని. అంటే రా మెటీరియల్స్, పార్ట్స్, ప్రొడక్షన్ ఖర్చులు పెరుగుతాయి. ఎందుకంటే న్యూ ఇయర్ స్టార్ట్ లో మ్యానుఫ్యాక్చరర్స్ ఫ్యూచర్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ మెటీరియల్ బై చేస్తారు. దీంతో వాళ్ళ అప్ ఫ్రంట్ కాస్ట్ సహజంగానే పెరుగుతుంది. కానీ నిజం చెప్పాలంటే ఇది కేవలం ఒక చిన్న కారణం మాత్రమే. అసలు గేమ్ జరిగేది ఇయర్ ఎండ్ లో. డిసెంబర్ వచ్చేసరికి బ్రాండ్స్ భారీ డిస్కౌంట్లు, ఇయర్ ఎండ్ ఆఫర్స్, బెనిఫిట్స్ ఇస్తాయి. కారణం ఒక్కటే, స్టాక్ ఇన్వెంటరీలో మిగలకుండా చూడడం. ఈ ప్రాసెస్ లో కంపెనీలు తమ ప్రాఫిట్ లో పెద్ద భాగాన్ని త్యాగం చేస్తాయి. ఇప్పుడు వచ్చిన ఆ లాస్ ని రికవరీ చేయాలి కదా. దానికి సింపుల్ మార్గం ఏంటంటే న్యూ ఇయర్ లో ప్రైజెస్ ని పెంచడం. దీంతో పాటు ఇంకో మేజర్ కారణం ఉంది, అన్సోల్డ్ ఇన్వెంటరీ. ప్రీవియస్ ఇయర్ అమ్ముడుపోని కార్ల ప్రెషర్ డైరెక్ట్ గా నెక్స్ట్ ఇయర్ ప్రైజింగ్ పైన పడుతుంది. మ్యానుఫ్యాక్చరర్స్ కొత్త బ్యాచ్ కార్ల వాల్యూ ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ప్రైజెస్ ను రివైవ్ చేస్తారు. ఇప్పుడు అసలు షాకింగ్ కారణం వినండి, బయ్యర్స్ బిహేవియర్. న్యూ ఇయర్ లో ప్రైజెస్ పెరిగితే చాలా మంది బయ్యర్స్ ఇలా అనుకుంటారు, ప్రైస్ ఎక్కువ అంటే క్వాలిటీ కూడా ఎక్కువే అని. మరోవైపు ప్రీవియస్ ఇయర్ మోడల్స్ డిస్కౌంట్ లా కనిపిస్తే బయ్యర్స్ ఆటోమేటిక్ గా కంపారిజన్ చేయడం మొదలు పెడతారు. బ్రాండ్స్ ఈ మైండ్ సెట్ ని బాగా అర్థం చేసుకుని వాళ్ళ ప్రైజింగ్ స్ట్రాటజీని డిజైన్ చేస్తాయి. కాబట్టి తర్వాత సారి మీరు కార్ ప్రైస్ హైక్ అనౌన్స్మెంట్ చూసినప్పుడు కేవలం ఇన్పుట్ కాస్ట్ గురించి ఆలోచించకండి. ఆ ప్రైస్ వెనక డిస్కౌంట్స్, నష్టాలు, అన్సాల్డ్ ఇన్వెంటరీ, ఇంకా బయ్యర్స్ మైండ్ సెట్, ఈ అన్నిటికీ పెద్ద పాత్ర ఉంటుంది.